అందరికీ నమస్కారం. మనం ఏ గుడికి వెళ్ళినా దేవుడి దర్శనం తర్వాత ఎంతో ఇష్టంగా స్వీకరించేది ప్రసాదం. కానీ కొన్ని ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు కేవలం రుచికి మాత్రమే కాదు, వాటి వెనక ఉన్న వందల ఏళ్ల చరిత్ర, సైన్స్‌కి అందని రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ రోజు వీడియోలో మనం భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ఆలయాలు మరియు అక్కడ ఇచ్చే విభిన్నమైన ప్రసాదాల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకుందాం. మొదటిది తిరుమల శ్రీవారి లడ్డు. తిరుమలలో 1715 నుండి ఈ లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. పూర్వం భక్తులు దూర ప్రాంతాల నుండి నడిచి వచ్చేటప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఎక్కువ రోజు నిల్వ ఉండేలా ఈ లడ్డూను తయారు చేసేవారు. దీనికి జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడ తయారు చేసినా ఈ రుచి రాదు. ఇందులో వాడే పచ్చకర్పూరం, నెయ్యి మరియు యాలకుల మిశ్రమం ఒక ప్రత్యేకమైన దైవిక సువాసనను ఇస్తుంది. రెండవది పూరీ జగన్నాథ్ మహాప్రసాదం ఒడిస్సా. మహాప్రసాదం అంటే 56 రకాల వంటకాలు. దీన్ని చప్పన్ భోగ్ అని అంటారు. ఇక్కడ వంట చేసే విధానం ప్రపంచంలోనే అత్యంత వింతైనది. 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి కట్టెల పొయ్యి మీద వండుతారు. దీని వెనక రహస్యం ఏంటో తెలుసా? పైన ఉన్న కుండలోని ఆహారం మొదట ఉడుకుతుంది. ఆ తర్వాతే కింద ఉన్నవి ఉడుకుతాయి. ఎంతమంది భక్తులు వచ్చినా ఈ ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాదు. అలా అని మిగిలిపోదు. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి పర్యవేక్షణలో జరుగుతుందని భక్తుల నమ్మకం. మూడవది అంబలపుళ్ళ శ్రీకృష్ణ దేవాలయం, కేరళ. ఇక్కడ పాల పాయసం, పాలు మరియు బియ్యంతో చేసే పరమాన్నం ప్రసాదంగా వండుతారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చదరంగం కథ ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడు ముసలి సన్యాసి వేషంలో వచ్చి రాజుతో చదరంగం ఆడి గెలుస్తాడు. పందెం ప్రకారం బియ్యం గింజలను ఇవ్వమని అడుగుతాడు. రాజు ఇవ్వలేనంత బియ్యం కావాల్సి వస్తుంది. అప్పుడు దేవుడు తన నిజరూపం చూపి ఆ రుణాన్ని భక్తులకు పాయసం రూపంలో తీర్చుకుంటానని చెబుతాడు. నాలుగవది పళని మురుగన్ ఆలయం, తమిళనాడు. ఇక్కడ పంచామృతం ప్రసాదంగా పెడతారు. అంటే అరటిపండు, బెల్లం, నెయ్యి, యాలకులు, తేనె కలిపిన ప్రసాదం. ఇదే ఎందుకు పెడతారు? ఇక్కడ విగ్రహాన్ని సిద్ధ వైద్యులు 9 రకాల పాషాణాలతో తయారు చేశారు. ఈ విగ్రహానికి అభిషేకం చేసిన పంచామృతం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఎన్ని నెలలైనా పాడవకుండా ఉండడం ఒక అద్భుతం. దీనికి కూడా జిఐ ట్యాగ్ లభించింది. ఐదవది అళగర్ కోవిల్, మదురై, తమిళనాడు. ఇక్కడ ప్రసాదం అళగర్ కోవిల్ దోస, మిరియాలు నెయ్యితో చేసిన దోస. దోసనే ఎందుకు ప్రసాదంగా పెడతారు? సాధారణంగా గుళ్ళలో పులిహోర లేదా లడ్డు ఇస్తారు. కానీ ఇక్కడ పెళుసైన రుచికరమైన దోసను ప్రసాదంగా ఇస్తారు. పూర్వం ఇక్కడ స్వామివారికి రాత్రి సమయంలో నైవేద్యంగా బియ్యం, మినప్పప్పు కలిపి దోసలు వేసేవారు. అప్పటి నుండి ఇది భక్తులకు కూడా ఇదే ప్రసాదంగా కొనసాగుతుంది. 6 అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇక్కడ అన్నవరం ప్రసాదం ఏం పెడతారంటే గోధుమ రవ్వతో చేసిన పొంగలి పెడతారు. సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. పూర్వం నుండి గోధుమ రవ్వ, బెల్లం, నెయ్యి కలిపి వండడం ఆచారంగా వస్తుంది. అన్నవరం ప్రసాదానికి ఉన్న రుచి మరెక్కడా రాదు. దీన్ని తయారు చేసే విధానంలో దమ్ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే తక్కువ మంట మీద నెమ్మదిగా ఉడికిస్తారు. పర్యావరణానికి మేలు చేసేలా దీనిని ఎప్పటికీ విస్తరాకు బుట్టల్లోనే ఇస్తారు. ఇది ఆ ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన మట్టి వాసనను, రుచిని జోడిస్తుంది. ఏడవది శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం, కేరళ. అరవణ పాయసం మరియు అప్పం ఇక్కడే ఎందుకు పెడతారు? అయ్యప్ప స్వామికి అడవిలో లభించే పదార్థాలతో చేసే నైవేద్యం అంటే చాలా ఇష్టం. అందుకే బియ్యం, బెల్లం, నెయ్యితో చేసిన ఈ అరవణ పాయసం చాలా చిక్కగా ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు నీటిని అస్సలు వాడరు. కేవలం నెయ్యి, బెల్లం పాకంలోనే బియ్యం ఉడుకుతుంది. అందుకే ఈ ప్రసాదం దాదాపు ఏడాది కాలం పాటు పాడవకుండా ఉంటుంది. అయ్యప్ప స్వామి కఠిన దీక్ష ముగించుకుని ఇంటికి వెళ్లే భక్తులకు ఇది ఒక దివ్య ఔషధంగా భావిస్తారు. అనంత పద్మనాభ స్వామి, కేరళ. పాల పాయసం అంటే మిల్క్ పాయసం ఇక్కడ ప్రసాదంగా పెడతారు. ఎందుకు పెడతారంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఈ ఆలయంలో స్వామివారికి పాలు అంటే చాలా ఇష్టం. నిత్యం స్వామివారికి ఆవు పాలు, చక్కెర, బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా ప్రసాదం చేసే రహస్యం ఏంటో తెలుసా? ఇక్కడ ప్రసాదాన్ని వండడానికి కేవలం వెండి మరియు బంగారు పాత్రలను మాత్రమే ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చే ఉన్ని అప్పం అంటే చిన్ని అప్పడాలు వంటివి. ఇవి కూడా చాలా ప్రసిద్ధి. అనంత పద్మనాభ స్వామికి ఇచ్చే ఈ పాయసం అత్యంత పవిత్రమైనదిగా, ఆరోగ్యప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. చూశారుగా,
మన సాంప్రదాయాల్లో ప్రతి ప్రసాదం వెనుక ఒక గొప్ప ఉద్దేశం దాగి ఉంది. మీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ఏదైనా విభిన్నమైన ప్రసాదం ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొకటండోయ్! ఈ ప్రసాదాలన్నిటిలో మీరు దేన్నైనా రుచి చూస్తే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.